సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గురు పోటీల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి మన విన్నపాన్ని మన్నించి ఎంతో బిజీగా ఉన్నా కూడా మన విన్నపాన్ని మన్నించి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి ఇచ్చేసినటువంటి వేమినేని వందనాదేవి గారికి మొదటగా మన గ్రామ ప్రజలు, మహిళలు, గుజ్జలపూడి నందమూరి యువత తరపు నుండి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి వందనాదేవి గారు. అండ్ ఇంత చలిలో కూడా ఎంతో స్పోర్టివ్ గా ముందు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ, పిల్లలకి, పెద్దలకి అందరికీ గుజ్జలపూడి నందమూరి యువత తరపు నుంచి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాము. మొదటగా ఈ సంవత్సరం ఈ బహుమతులు, ఈ ముగ్గురు పోటీల బహుమతులు కానీ, లేకపోతే రేపు జరగబోయే ఆటల పోటీల్లో బహుమతులు కానీ మనకి స్పాన్సర్ చేసిన వారు మాగునూరి అనిల్, మాగునూరి అంకమ్మరావు గారు, గంగారాణి గారి కుమారుడు, వారి తాతగారు గంగూరు రామకోటయ్య గారు, పెద్ద మున్సూబ్ గారు, వారి అమ్మమ్మ గంగూరు సీతారామమ్మ వెంకటసుబ్బమ్మ గారు, మరియు వారి మేనమామ గంగూరు వెంకటేశ్వర్లు చిన్న మున్సూబ్ గారి జ్ఞాపకార్థం ఈ బహుమతులు స్పాన్సర్ చేయడం జరిగింది. గుజ్జలపూడి నందమూరి యువత తరపు నుండి వారికి ప్రత్యేక వందనాలను అనౌన్స్ చేసే ముందు ఈ కార్యక్రమం గురించి 2 నిమిషాలు మాట్లాడతారు. గుజ్జలపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ, అలాగే నందమూరి యువత మొదటి నుంచి దాదాపు 12-13 సంవత్సరాల నుంచి ప్రోగ్రాం ఆపకుండా జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఎక్కడున్నా బయట నుంచి కూడా వచ్చి ఇక్కడికి కూడా పుట్టిన ఊరు, పుట్టిన గ్రామం అని చెప్పని సహకరిస్తున్న, పెద్ద మనసు చేసుకున్న అందరికీ, అలాగే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరూ చాలా బాగా వేశారు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం కన్నా ఎందుకో చాలా బాగున్నాయి ఈ సంవత్సరం ముగ్గులు. అందరూ గెలిచినట్టే. మీరు ఎవరు ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనడానికి లేదు. కాకపోతే మనం ఆనవాయితీగా 4 ప్రైజులు అనుకుంటాం కనుక దాంట్లో ఇంకా మళ్ళా వెతికి వాటిని ఇక్కడ గ్రౌండ్ బాగుంది, లేకపోతే కలర్ కాంబినేషన్ బాగుందో, లేకపోతే అన్ని రకాల కొటేషన్స్ బాగున్నాయో ఇలా అనుకొని వాటిని వెతకాల్సి వస్తుంది తప్ప, అయితే యాక్చువల్గా అన్నీ బాగున్నాయి చక్కగా. ఒకసారి పాల్గొన్న మహిళా తల్లందరికీ క్లాస్ కొట్టండి, ఎందుకంటే నిజంగా చాలా బాగున్నాయి ముగ్గులు. ఎవ్వరి అసలు తీసేయడానికి లేదు, అందరికీ ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టే. కాకపోతే అది ఇవ్వలేదు కనుక ఏదో అలా వెతికి పట్టుకున్నాము. అయితే దానిలో కూడా ఏంటంటే కొన్ని చూసామంటే, అన్నీ కలర్ బాగున్నాయి, గీత బాగుంది, లేకపోతే రౌండ్ సర్కిల్ బాగుంది, ఇలాగ సంక్రాంతి కొటేషన్స్ బాగున్నాయి, ఇలా చూసి ఒక 4 సెలెక్ట్ చేసాము. అన్నిదా మీరు అసలు భావించొద్దు. నాకైతే నెంబర్లు చూసుకోవటం తప్ప మీరు ఎవరు దేంట్లో వేసారో తెలియదు. నెంబర్ల ప్రకారం నేను చేసి మన వాళ్ళకి ఆ నెంబర్లు ఇచ్చాను. అంతకుముందు మీ పేర్లు వాళ్ళు నోట్ చేసుకొని ఉంటారేమో, అందులో రాసుకున్నారు అవి. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఈ ప్రోగ్రాం మీరు ఇంత భారీ ఎత్తులో నిర్వహిస్తున్నందుకు ఓపికగా, మీరంతా ఈ చలికాలం కూడా ముగ్గుల్లో పాల్గొన్నందుకు ఈ టైంలో, అంటే అందరూ మధ్యాహ్నం, ఉదయం అట్లా పెట్టుకున్నారు అన్ని వాళ్ళు. ఇప్పుడు నాకు దాదాపు ఇది 7వ ఊరు 8వ ఊరు అనుకుంటా ఈరోజు నేను. కాకపోతే ఇక మండే లాస్ట్, ఇంటికి వెళ్ళడమే. చాలా అనిపించింది ఇవాళ, నాకు ఓపిక లేదేమో అసలు గుజ్జలపూడి వెళ్ళడానికి కూడా అనుకున్నా ఇందాక, కానీ వచ్చి మళ్ళీ కాఫీ తాగి కాసేపు కూర్చొని మళ్ళీ పర్లేదు లాస్ట్ ఊరు అనుకున్నా. ఏదేమైనా మీ అందరూ పాల్గొన్నందుకు పార్టీ మీద అభిమానం, మనకి ఉన్న ఆనవాయితీ, సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ. సంవత్సరం అందరూ ఎక్కడెక్కడ వాళ్ళంతా ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీ అన్నమాట. రాత్రి మనం ఇక్కడ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో కూడా అందరం పాల్గొన్నాం. చాలా చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం. రాత్రి అసలు ఎక్కడ ప్లేస్ లేదు, అంత నిండిపోయింది ఈ కార్యక్రమానికి. అన్నగారి బొమ్మ కూడా చాలా బాగా అద్భుతంగా ఉంది. దీనికి మీ అందరూ సహకరించిన మీకు కూడా మనస్ఫూర్తిగా, ఈ గ్రామ పెద్దలకి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు వలసిన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి నందమూరి యువతకి కూడా నేను ధన్యవాదాలు, ఆశీస్సులు అందజేస్తా ఉన్నాను.
థ్యాంక్ యూ అండి వందనాదేవి గారు మీ అమూల్యమైన సందేశానికి. అలాగే ఈ సందర్భంగా నిన్న జరిగిన కార్యక్రమం కానీ లేదా గత 12 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు కానీ అందరూ ప్రజలు అందరూ మద్దతు ఇవ్వబట్టే ఈ కార్యక్రమం ఎంత బాగా జరుగుతుంది. దీంట్లో ఒకళ్ళు ఇచ్చారు ఒకళ్ళు లేదని కాదు, అందరి సహకారం వల్లనే కార్యక్రమం ఎంత బాగా జరుగుతుంది. కాకపోతే ఈ సందర్భంగా మా జనరేషన్ మా ఫ్రెండ్స్ బ్యాచ్ అయినటువంటి రైలింగ్ దాతల్లో ఉన్న పేర్లు కూడా వాళ్ళు నాకు తెలిసి ఎటువంటి ఇది లేకుండా అంటే ఏదో డబ్బులు ఇవ్వడం డొనేట్ చేయడం కాదు, సలహాలు సూచనలతోటి అందరికీ అంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చి కూడా ఆదర్శంగా నిలుస్తూ అన్ని కార్యక్రమాల్లో అండగా ఉన్నారు. ఇప్పుడున్న తరం కూడా అదే విధంగా అన్ని విషయాల్లో ఎట్లానే ఐకమత్యంగా ఉంటున్నారు, అలాగే ఉండాలని కోరుకుంటూ ఇంకా ఈ కార్యక్రమం విషయానికి వస్తే ఇప్పుడు విజేతల్ని వేములేని వందనాదేవి గారు ప్రకటిస్తారు. నీకు వచ్చింది బాగి మళ్ళీ ఇంకోటి కూడా ఆడుకుంటా నేను. మొదటి బహుమతి గంగూరి కావ్య. అరే చెప్పా కదరా. అంటే యాక్చువల్ గా మనకి నెంబర్లే కానీ సీనియర్ నెంబర్లే కానీ పేర్లు నాకైతే ఐడియా, ఇప్పుడు మన రాశారు. రెండవ బహుమతి గంగూరి విద్య. మూడవ బహుమతి కొరిటాల భూలక్ష్మి. నాలుగవ బహుమతి గుంటనాల గాయత్రి. గుంటనాల గాయత్రి పేరు నేను ఏదో పోయిన సంవత్సరం కూడా చదివినట్టున్నాను. 4 years నుంచి. ఏ ముగ్గు నువ్వు వేసింది ఇప్పుడు? శంకులు వేసిందా? ఓకే ఓకే. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, చాలా నీట్గా వేసావు, బాగుంది. ఇప్పుడు అది ఆ బ్లూ కలర్ అదెవరు? నువ్వు వేసావా? ఓ తల్లి కదే, మా తల్లి భూలక్ష్మి. కొరిటాలంటే మాకు రావురోరు అమ్మాయి, రావురోరు అమ్మాయి అయితే ఇక్కడ కొరిటాలు అనేటప్పటికి ఎవరో అనుకుంటున్నాను నేను. ధన్యవాదాలు. అది రౌండ్ సర్కిల్ బాగా కష్టం, అది చుక్కల ముక్కు. ఆ సర్కిల్ బాగా వేసి కానీ నేనైతే అప్పుడు చాలా కష్టంగా వేసేదాన్ని. జోహార్ జోహార్ ఎన్టీఆర్. అయితే అది మేము వేసిన ముగ్గురు నువ్వు కాఫీ కొట్టు అప్పట్లో. అవునవును. అయితే పక్కిల్లే మేము వేస్తే అది చూసి చిన్నపిల్ల అప్పుడు చూసి గుర్తు పెట్టుకుందంట. సర్కిల్ వేయటం చాలా కష్టం అది. అసలు రౌండ్ బాగా ఉంటుంది కానీ రౌండ్ వేయటం చాలా కష్టం. బాగా వేసాం. ఇప్పుడు ఇంతకీ గంగూరి విద్య గారు వేసిన ముగ్గేదండి? ఓకే ఓకే, నువ్వా? ఓకే, బాగున్నాయి 4 ముగ్గులు బాగున్నాయి. తెలుసు. మిగతా అందరం కూడా ఇంకోటి ఎక్కువ చెప్పాం. ఎప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా అది బాగుంది, తీసేయడానికి లేదు, అందుకని ఫోర్త్ కూడా రిక్వెస్ట్ చేశాను. 4th ఇచ్చామా? ఓకే ఓకే. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అదిగా అయితే ముగ్గులు వేసిన అందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ బాగా వేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం బాగా పాల్గొనాలి. అయితే వచ్చే సంవత్సరం నాకు పెద్ద కోరిక ఉంది. ఆ కోరిక మీరు అందరూ కూడా నెరవేరుస్తారని అనుకుంటున్నా. ఏంటి ఆ కోరిక? విద్యకి అర్థమైంది, అర్థమైంది అందరికీ. ఆ కోరిక నెరవేరాలి. వచ్చే సంవత్సరం మనం టపాసులు కాల్చుకొని ముగ్గులు పోటీలు పెట్టుకోవాలి భారీ ఎత్తులో. అందుకని అప్పుడు అందరినీ తీసుకొచ్చుకుందాం, మన నాయకులందరినీ కూడా ఈసారి భారీ ఎత్తులో చేసుకుందాం. అందరూ భగవంతుడు ఎన్టీఆర్ గారు మనకు ఆశీస్సులు ఇచ్చి నెక్స్ట్ టైంకి మనం అనుకునే కోరిక నెరవేరాలని చెప్పారని కోరుకుందాం. ఇక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు, ఎందుకంటే ఎన్ని ఊళ్ళు తిరిగినా ఇక్కడికి వస్తే ఒక సాటిస్ఫాక్షన్, ఏదో నా ఊరు, నా ఇల్లు, నా అలాగా ఏదో నాది అనిపిస్తుంది. మన పిల్లలు కూడా అలానే ఉంటారు పాపం, అందరూ ఆప్యాయతగా. కాబట్టి ఇది ఏదో అవినాభావ సంబంధం. ఇది కూడా నేను కూడా మిస్ అవ్వకుండా వస్తూనే ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా. సరే, మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు. మీరు పాల్గొన్న వాళ్ళందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలందరూ కూడా చక్కగా ఈ టైం దాకా ఉన్నారు. మీ అందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై హింద్.
పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కన్నాగారి ద్వారా ఒక చిన్న అంటే స్త్రీ శక్తి కింద మనకు ఒక చిన్న కన్సల్టేషన్ బహుమతి లాగా ఇప్పుడు ప్రదానం చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం ముగ్గురు పోటీల్లో పాల్గొన్న వారికి కమిటీ తరపు నుండి యాజ్ యూజువల్ గా ప్రతి ఒక్కరికి పాల్గొన్న వారికి అందరికీ గిఫ్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది కన్నాగారి ద్వారా పార్టీ తరఫున ఇది ఇస్తున్న చిన్న కానుక. ఈ కార్యక్రమం సందర్భంగా మా పిల్లలు మా యూత్ కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు బాగా యాక్టివ్ గా ఉండి నిన్న ప్రోగ్రాం కానీ ఈ ప్రోగ్రాం కానీ చాలా విజయవంతంగా చేస్తున్నారు. వన్ బై వన్ పిలుస్తున్నాను. పేర్లు బొట్టూరు భవాని అమ్మ, కొంచెం ఫాస్ట్గా రండి అమ్మా. గ్రామ పెద్దలు కూడా వందనాదేవి గారి ఈ బహుమతులు అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. గ్రామ పెద్దలు మీరు రండి, ఇక్కడ ఉన్న పెద్దలందరూ గ్రామ పెద్దలు ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కొంచెం రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గంగూరు వెంకాయం గారు ఫాస్ట్గా రావాలి అమ్మ. లేటెస్ట్ తీసుకున్నాండి. ఇటు గంగూరు కావ్య, గంగూరు రమ్య, బండారపల్లి నాగయాని అమ్మ అందజేయాలి. ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ రండి అమ్మ. అమ్మ గాయత్రి ఇట్లా అమ్మ, ఒకసారి ఇట్లండి. గుజ్జుర్లపూడి గ్రామ నందమూరి యువత తరఫున మన విన్నపాన్ని మన్నించి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి ముగ్గురు పోటీల్లో వచ్చినటువంటి భీమనేని వందనాదేవి గారికి గుజ్జులపూడి గ్రామ ప్రజలందరి నుండి గుజ్జులపూడి గ్రామ నందమూరి యువత తరఫున చిరు సత్కారం. వారికి ముగ్గురు పోటీల్లో పాల్గొన్న మహిళలందరూ సెలవు తప్పవలసిందిగా మనం చేస్తున్నాము. సెలవు రండి, అందరూ రండి, పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ రండి. రండమ్మా, క్లాస్. అలాగే మన గ్రామ దేవుడైనటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి మెమెంటో కూడా, అలాగే ఒక చిన్న జ్ఞాపిక హాట్ కేటిల్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాగా ఉపయోగపడుతున్నది. గుజ్జలపూడి నందమూరి యువత తరపు నుండి ఈ చిరు సన్మానం, ఇది మా బాధ్యత, మా ధర్మం. థ్యాంక్ యూ అండి. India, India.